శ్రీవల్లభ. అతని పేరు సత్యనారాయణ స్వామి కూడా అంటారు. ఆ సత్యనారాయణ వ్రతానికి ఒక వ్రతం అనేది ఒకటి ఉంది. ఆ వ్రతాన్ని కానీ చేసినట్టుగైతే తప్పకుండా వాళ్ళు వీటి బాధ అనేది కలుగుతారయ్యా. చక్కగా ధనవంతులు అవుతారు, ఆరోగ్యంతో ఉంటారు, సంతానం కలుగుతుంది, అన్నీ బాగానే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా నువ్వు వెళ్ళి భూలోకంలోకి వెళ్ళి ఇది చెప్పవలసింది అని చెప్పేసి ఆయన చెప్పేట ఊహో బాగానే ఉంది. సత్యనారాయణ వ్రతం అని చెప్తున్నారు. ఈ సత్యనారాయణ వ్రతం ఏమిటి చేయాలి, ఎలా చేయాలి? రోజంతా కూడా ఉండి ఇల్లు అలంకరించుకోవాలి చక్కగా, అరటి మొక్కలతోటి అలాగే తోరణాలతోటి అలంకారం చేసుకొని మంచి మంచి రంగు ముగ్గులు వేసుకొని చక్కగా ఎంత నీరుగా ఉంటే అంత సంతోషిస్తాను నేను. అంచేత ఏమిటంటే ప్రతి చోట కూడా ప్రతి వాళ్ళకి ఈ విషయం చెప్పాలి. అయితే ఎంతటితో సరికాదు. దానికి ఏమిటంటే ఒక మండపం సాయంత్రం పగలంతా ఉపవాసం తర్వాత సాయంత్రం చక్కగా ఒక మండపం వేయాలి. ఆ మండపం మీద బియ్యం వేసి చక్కగా నా పరివారాన్ని అందరినీ ఆవాహించి